బాధ్యతలు ఐఎమ్ నాట్ ఓకే విత్ దట్. మీకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా? అందుకే మాట్లాడుతున్నా. ఎప్పుడైనా కంటెస్ట్ చేయాలని మీకు అనిపించలేదు? అస్సలు నాట్ ఎట్ ఆల్. ఐఎమ్ నాట్ ఫిట్. సి నేను పనిచేసిన ఒక ఆయన దగ్గర నాకు ఆయన ఒక కోట్ ఉంది. ఐ ఆల్వేస్ రిమెంబర్ దట్. అంటే ఇట్ ఈస్ రియల్ ఇన్స్పైరింగ్. వాట్ యూ కాన్ డూ అనేది తెలుసా, వాట్ యూ కెన్ డూ అనేది తెలుస్తుందా. నువ్వేం చేయలేవో తెలిస్తే దాని నుంచి నువ్వేం చేయగలవో నీకు అర్థమవుతుందా. ఐఎమ్ నాట్ అంటే నేను మైక్ ముందు నించుని నాకు మొత్తం దండలు వేసేసి నాకు బొట్టు పెట్టి పెద్దలను నాకు చేసుకుని మా అవ్వాలని ముద్దు పెట్టుకుని చిన్నోళ్ళని ఎత్తుకుని పూలమాలలు విగ్రహాల్లో వేసి నేను ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ దట్. ఐఎమ్ నాట్ ఈవెన్ ఫిట్ ఫర్ పాలిటిక్స్. ఓకే, ఐ నో దట్. ఎంత నేను వాటి గురించి మాట్లాడినా దట్ ఈస్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. ఐ హ్యావ్ నైదర్ ఎక్స్పీరియన్స్ నార్ ఇంట్రెస్ట్ ఇన్ దట్. So I have that clarity. Not at all a contesting guy. Impossible. Na, of course, ఎవరు అప్రోచ్ కూడా అవ్వరు. Given my nature, నేను జెల్ అవ్వలేదు. Who knows అండి, ఒకే ఒకటిలాగా సడన్ గా ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదో అని మీకు ట్రిగర్ అయిపోయారు, పొద్దున మీరు సీఎం అవుతారు. సినిమాలు వేరండి. సినిమాల్లో చూపించచ్చు వన్ డేలో ఫైర్ చేసేయడం అవి, బట్ నిజ జీవితాల్లో అలా అవ్వవు. ఇంపాసిబుల్. ఈవెన్ కమ్యూనిస్టులకి కూడా అలాంటివి చేయలేరు. మావో కూడా అంత గ్రేట్ రిసెషన్ చేసిన తర్వాత దే హ్యాడ్ టు చేంజ్ దేర్ పాలసీస్ ఫ్రమ్ సోషలిజం టు క్యాపిటలిజం. అంతే కదా. మావో వాట్ డిడ్ హి అచీవ్? ఈ ఏదైతే మావోయిజం అని చెప్పి సోషలిజం అవి అంటారో అదంతా ఉంటే ఎదగమనే కదా డెంగ్ షాపింగ్ క్యాపిటలిజం తీసుకొచ్చింది. ఓపెనింగ్ అప్ టు ద వరల్డ్ అనేది ఏంటి? ఇట్ వాజ్ నథింగ్ బట్ ఎ క్యాపిటలిజం. సో వాళ్ళు ఇంకా అనౌన్స్ చేసేసుకున్నారు లైక్ నౌ వి ఆర్ ఎ క్యాపిటలిస్టిక్ కంట్రీ అని. చేతల్లో అన్ని తెలిసిపోతాయి. వర్డ్స్ ఐ డోంట్ గో బై వర్డ్స్, ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ యాక్షన్స్. ఇన్ దట్ వే చైనా ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ సోషలిస్ట్ కంట్రీ. అది సోషలిస్ట్ అని అనుకుంటే కనుక నేను వాళ్ళకి దండం పెడతా. ఎన్ని కంపెనీస్ ఉన్నాయి చైనాలో? హౌ కెన్ దే హ్యావ్ దట్ మెనీ కంపెనీస్ ఇఫ్ ఇట్ ఈస్ అ సోషలిస్ట్ కంట్రీ? రష్యా వాజ్ ఎ సోషలిస్ట్ కంట్రీ. రష్యా వాజ్ ట్రూలీ సోషలిస్ట్ కంట్రీ. సారీ, సోవియట్ యూనియన్. వాట్ హ్యాపెండ్ చూసాం. సో ఈ సోషలిజం, ఈ ఇంకొకటి ఏమంటారు కమ్యూనిజం, ఈ ఫ్లాడ్ ఎజెండాస్ ఏవైతే ఉన్నాయో ఇట్ విల్ నాట్ సర్వైవ్ ఫర్ అ లాంగ్ టైమ్. ఓకే, ఇట్ విల్ నాట్. సి ఇఫ్ ఐఎమ్ రాంగ్, వేర్ ఇస్ కమ్యూనిజం ఇన్ చైనా? పేరులో కాదు, సిద్ధాంతంలో ఎక్కడు? అంటే బతికిన రోజులు ఏదైతే బతికిందో అప్పటి వరకు ప్రవర్ధమానంగా ప్రభావిల్లలేదా? ఎక్కడండి? సోవియట్ యూనియన్ లో అయినా కానీ, క్యూబాలో అయినా కానీ. క్యూబాలో అసలు ఏముంది? క్యూబా ఇస్ కంప్లీట్లీ ఇంపోర్ట్ డిపెండెంట్. అంటే అసలు దాని దగ్గర ఏమీ లేవు. క్యూబా హెవీలీ రిలైస్ ఆన్ చైనా అండ్ రష్యా. వియత్నాం కూడా సోషలిజం వదిలి వాళ్ళు క్యాపిటలిజం వైపు వచ్చిన తర్వాత వియత్నాం వాళ్ళు డెవలప్ అవ్వడం మొదలు పెట్టారు. దాని తర్వాత చైనా డెంగ్ షాపింగ్. బిఫోర్ డెంగ్ షాపింగ్, ఆఫ్టర్ డెంగ్ షాపింగ్ అనేది ఎందుకు? బికాజ్ ఈ లెఫ్ట్ కమ్యూనిజం. రష్యా కూడా ఇప్పుడు ఆఫ్టర్ సోవియట్ డిసల్యూషన్ రష్యా ఫామ్ అయిన తర్వాత ఎక్కడ కమ్యూనిజం ఉంది? రష్యాలో కమ్యూనిజం లేదు. రష్యాలో కంప్లీట్లీ క్యాపిటలిస్టిక్. వాళ్ళు అది క్యాపిటలిస్ట్ అనాలా ఏమనాలా? రష్యా అనేది అది కంప్లీట్ డిఫరెంట్. ఎప్పుడు పుతిన్ ఎన్నుకుంటారు కానీ అక్కడ డెమోక్రసీ ఉంటుంది, అపోజిషన్ ఉండదు. కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఉంది రష్యాలో. నార్త్ కొరియా దానికి ఇండిపెండెన్స్. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇండిపెండెంట్ నేషన్, ఇట్ ఈస్ అ వసాల్ ఆఫ్ రష్యా అండ్ చైనా. సో ఇట్ ఈస్ నాట్ ఎ సోవరెన్ నేషన్. సో అంటే అఫ్ కోర్స్ కిమ్ అనే అతను ఉన్నాడు, హీఈస్ రూలింగ్. టు బి ఆనెస్ట్ ఈస్ అ గుడ్ రూలర్. జనాలకి కావాల్సినవన్నీ తను ఇవ్వగలడు. బట్ ఎకనామికల్లీ they are because of his policies he is relying completely on Russia and China. So what did that so called communism achieve? Sorry, ఏదైతే కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉందో what did that fetch? ఐరనీ ఏంటంటే ఏ కమ్యూనిజం అయితే వ్యతిరేకిస్తూ చైనాలో మావోయిజం ఎక్సెట్రా తీసుకొచ్చారో ఆ పార్టీ నుంచి వచ్చిన లీడర్స్ కమ్యూనిస్ట్ పార్టీ అని పెట్టుకుని పేరు స్టిల్ దే ఆర్ డూయింగ్ ఆల్ ద క్యాపిటలిస్టిక్ వర్క్. నేను అలాగని క్యాపిటలిజం మంచిది అనట్లే. సిద్ధాంతం అనేసరికి యూ షుడ్ హ్యావ్ క్లారిటీ వాట్ యు ఆర్ ఫాలోయింగ్.
ఈ వరల్డ్ లో కమ్యూనిస్ట్ లీడర్స్ దే డోంట్ హ్యావ్ దట్. మీరు అన్నారు బతికినంత కాలం రాజుల, బతికినంత కాలం కూడా రాజుల బతకలే. ద వెరీ రీజన్ రాజు వద్దు అనుకోవడమే కదండి వాళ్ళకి కావాల్సింది. కరెక్ట్. నాకు ఒక్కసారి నాకు అనిపిస్తుంది నాలెడ్జ్ ఇస్ ఎ కర్సన్, నాకు ఎందుకు ఇవన్నీ అర్థమవుతున్నాయి అనిపిస్తుంది ఒక్కసారి నాకు. యాక్చువల్ గా ఎవ్రీవన్ షుడ్ నో అండి. నా ఉద్దేశంలో ద వెరీ పాయింట్ ఇస్ వి ఆల్ లివ్ ఇన్ ఎ కుకూన్. మనకి వరల్డ్ తెలిస్తేనే వి విల్ అండర్స్టాండ్ హౌ వీ హ్యావ్ టు మూవ్. నా వ్యక్తిగత అభిప్రాయం అది. సోవియట్ ఎందుకు ముక్కలు అయిపోయింది? ఎందుకంటే జనాలకి కావాల్సిన బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయలేకపోయారు కదా. బేసిక్ ఎమ్యూనిటీస్ లేవు సోవియట్లో. చైనా క్యాపిటలిజం ఎందుకు వెళ్ళింది? ఎందుకంటే జనాలకి నేను తొక్కి పెట్టి నేను ఏమీ ఇవ్వకపోయినట్టయితే ఎప్పుడన్నా ఎదురు తిరుగుతారు. సో నేను వాళ్ళకి ఇవ్వాలి. సో ఐ విల్ గివ్ ఆపర్చునిటీస్ ప్రొవైడెడ్ దే హ్యావ్ టు. ఎలా అంటే నేను నేతాజీ గ్రేట్ అడ్మైరర్, బట్ నేను ఆయనకి కోట్ చేయకుండా తీసుకోలేను. నేను నీకు ఉద్యోగం ఇస్తాను, నీ స్వాతంత్రం నాకు ఇచ్చే, మే నౌకరీ దూంగా తుమ్ ముझे तुम्हारा ఆజాదీ దేదో అని. సో అది జరిగింది. సో దెర్ ఇస్ నో కమ్యూనిజం. ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజీ అనేది ఏదైతే ఉందో ఇట్ ఫెయిల్డ్ ఈచ్ అండ్ ఎవ్రీవేర్. యాక్చువల్గా మన భారతీయులు తెలుసుకోవాల్సిందే అది. కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఎప్పుడూ సక్సెస్ అవ్వలే. కమ్యూనిస్ట్ ఐడియాలజీతో ఉన్న వాళ్ళు ఎవరూ బాగుపడలే. కమ్యూనిస్ట్ వదిలి బయటకు వచ్చిన కమ్యూనిజం నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళే థ్రైవ్ అయ్యారు. ఈ సందర్భంగా నేను రీసెంట్లీ మీకు మనం ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్పినప్పుడు కొందరు అన్నోన్ లీడర్స్ గురించి మాట్లాడాం. మనం కొందరి గురించి చెప్తానని చెప్పాను. ఆ రోజు మీకు చెప్పానో లేదు. ఆయన పేరు దర్శి చెంచయ్య. తెలుసా ఆయన గురించి మీకు? You should know about it. I'll look after. Please. We'll come back to CJP అండి. సో ఫైనల్లీ లైక్ ఎవరి వాదన కరెక్ట్ అని ప్రూవ్ అయింది, ఎవరి వాదన కరెక్ట్ కాదని ప్రూవ్ అయింది, లేదు ఇంకా ప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉందా, అలా కొనసాగుతుందా? నెక్స్ట్ డిస్కషన్కి ఫేజ్ 2కి వెళ్తాము మనం. ఏం జరగబోతుంది అక్కడ? సిజేపీ వాళ్ళు అయితే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ప్రభుత్వం ఏదైతే చెప్తోందో, పోలీసులు ఏవైతే చెప్తున్నారో, ఎందుకంటే దే ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్డ్. నేను ఇందా చెప్పినట్టుగా వాళ్ళు మాకు లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు, మేము 1 డేనే ఉంటాము, గొడవలు చేయము ఎక్సెట్రా అని. బట్ అవన్నీ బ్రేక్ అయ్యాయి. సో సౌరవ్ దాస్ నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, మన బ్రిక్స్ సదస్సు అవుతోంది ఇక్కడ. ఐ థింక్ సెప్టెంబర్ 11th 12th ఆ టైంలో ఉంది బ్రిక్స్ సదస్సు. ఇప్పుడు భారత్ బ్రిక్స్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నేషన్. ఐ థింక్ అందరికీ తెలిసి ఉంటుంది. అందులో మనం ఇప్పుడు 2nd రిచెస్ట్. కరెక్ట్ గా బ్రిక్స్ సదస్సు ఢిల్లీలో నిర్వహించే టైంకి సిజేపీ వాళ్ళు మళ్ళీ జంతర్ మంతర్ లో కూర్చుంటామని అంటున్నారు. అంటే క్లియర్ నేను బ్రిక్స్ అనేది అవునన్నా కాదన్నా ఇట్ ఈస్ బికమింగ్ ఎ స్ట్రాంగ్ ఆల్టర్నేటివ్ టు యుఎస్ ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్. ట్రంప్ మీరు గమనించినట్టయితే 2వ సారి అధ్యక్షుడు అయిన తర్వాత ఫస్ట్ బ్రిక్స్ మీదే పడ్డాడు. నేను బ్రిక్స్ డాలర్ ఒప్పుకోను, బ్రిక్స్ నేను ఒప్పుకోను, బ్రిక్స్ ఫెయిల్డ్ ఎక్సెట్రా అన్ని వ్యాఖ్యలు చేస్తూ వచ్చాడు. ఎందుకంటే యుఎస్ నోస్ ఆల్దో రష్యా, భారత్, చైనా 3 దేశాలకి ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకపోయినా డిఫరెన్సెస్ ఉన్నా దే ఆర్ కేపబుల్ ఇనఫ్ టు బ్రింగ్ అదర్ నేషన్స్ ఇంటూ బ్రిక్స్ ఫోల్డ్. ఇప్పుడు అలాగే సౌదీ వచ్చింది, యుఏఈ ఇలాంటి దేశాలన్నీ వస్తున్నాయి. ఈజిప్ట్ కూడా ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ వచ్చింది, ఇరాన్ వచ్చింది. మీరు ఐరనీ చూడండి, బ్రిక్స్ లో ఇరాన్ ఉంది, యుఏఈ ఉంది. ఇప్పుడు ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు దూసుకుంటున్న 2 వేరు వర్గాలు ఈరోజు ఇక్కడ ఉన్నాయి. చైనా ఉంది, భారత్ ఉంది. ఈ రోజు వెస్ట్ లోని చాలా దేశాలు కూడా బ్రిక్స్ లోకి రావాలని ఆసక్తి చూపిస్తున్నాయి. యుఎస్ ఏదైతే సూపర్ పవర్ గా ఎమర్జ్ అయిన తర్వాత యుఎన్ అని కానివ్వండి, యుఎన్ఎస్సి అని కానివ్వండి, G20 అని కానివ్వండి, G7 అని కానివ్వండి, ఏవైతే రకరకాల ఒక ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేసుకుందో బ్రిక్స్ దాంట్లో ఒకటి ఛాలెంజ్ చేసే ఇన్స్టిట్యూషన్. సో అలాంటి సదస్సు వెన్ యుఎస్ ఇరాన్ వార్లో దెబ్బతిని ఉన్న తర్వాత ఆ టైంలో ఈ సదస్సుని భారత్ సక్సెస్ఫుల్ గా చేస్తే అది ఖచ్చితంగా ఒక సెట్ బ్యాకే కదా. మనం అందులో ఇలాంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చేస్తే మనం ఎంత విజయవంతంగా చేస్తామో G20 ఒక ఉదాహరణ. G20లో మనం కన్సెన్సస్ తీసుకురాగలిగాం. దాని ముందు జరిగిన దాంట్లో యుఎస్, చైనా జాయింట్ డిక్లరేషన్ ఒప్పుకోలేదు, మనం ఒప్పించాం జాయింట్ డిక్లరేషన్కి. కొన్ని ఇయర్స్ నుంచి ఎవ్వరికీ సాధ్యం కానీ ఆఫ్రికన్ యూనియన్ ఇందులోకి వచ్చింది.
ఐమెక్ని మనం G20లో మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఇట్ ఈస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నో. సో అంటే భారత్ వేరు వేరు సిద్ధాంతాలు శత్రువులని కూడా తమ హితం కోసం ఒక్క తాటిపైకి తేగలదు. సో అలాంటి బ్రిక్స్ సదస్సు ఇంత క్రూషియల్ టైంలో ఈ దేశంలో అవుతూ ఉంటే సిజేపీ వాళ్ళు దాన్ని అడ్డుకోవడానికి కరెక్ట్ గా ఒక రోజు ముందర మేము జంతర్ మంతర్లో వచ్చి కూర్చుంటాం అంటున్నారు ఢిల్లీలో. డజంట్ దిస్ ప్రూవ్ దేర్ యాంటీ నేషనల్స్? మీకు ఇప్పుడు ఇంత టైం ఉందిగా, రేపు రండి, ఎల్లుండొచ్చు కూర్చోండి, అవతల ఎల్లుండి రండి, మీకు ఇంకా 3 వారాలు టైం ఉంది. ఈ 3 వారాలు వదిలేసి మీరు ఎందుకు September 10th డేట్ పెట్టుకున్నారు? ఒక మీమ్ టెంప్లెట్ ఉంటుంది, లెట్ దెమ్ నో అంకుల్, లెట్ దెమ్ నో అన్నట్టు, లెట్ ద వరల్డ్ నో అన్నట్టు, లెట్ ద వరల్డ్ నో అని అనుకునే విధంగా ఆ రోజు ఇదే అవుతుంది. ట్రంప్ ఇక్కడికి వస్తున్నప్పుడు సిఏ గొడవలు చేశారు. దాని తర్వాత బోరిస్ జాన్సన్ ఇండిపెండెన్స్ డేకి వచ్చే టైంకి వీళ్ళు ఫార్మర్స్ ప్రొటెస్ట్ అంటూ ఖలిస్తానీలు వచ్చారు. అండ్ వరల్డ్ కి ఎందుకు తెలియాలి? ఫస్ట్ థింగ్ నాకు వరల్డ్ తెలియాలి అంటే వాళ్ళ దేశాల్లో అంతా బాగున్నాయా? యుఎస్ లో ఇప్పుడు రేషన్ షాప్ లో జొరాన్ ఉందని రేషన్ షాప్ ఓపెన్ చేస్తున్నాడు. అవునా? ఎస్, చాలా మంది అదే పెడుతున్నారు. ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ విల్ బి ఇండియన్. జస్ట్ ఇమాజిన్ వరల్డ్స్ రిచెస్ట్ సిటీలో సో రేషన్ షాప్ ఓపెన్ చేస్తున్నారు. ఈ రోజున యుఎస్ లో ఉన్న వాళ్ళు మెడికల్ వ్యవస్థ కోసం భారత్ కు వస్తున్నారు. భారత్ లో మెడికల్ వ్యవస్థ బాగుంది, తక్కువ ఖర్చుకు అవుతోందని యుఎస్ నుంచి. యూకే ఈరోజు అసలు యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ ఏవైతే సో కాల్డ్ బిగ్ యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, ఎకనామికల్లీ ఈ రోజు వీళ్ళే చాలా డౌన్ లో ఉన్నారు. వీళ్ళ ప్రజలకు వీళ్ళే న్యాయం చేయలేకపోతున్నారు. యూకేలో 10 ఏళ్లలో 3-4 పిఎంలు మారారు. వీళ్ళు భారత్ మీద వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు ఏం భారత్కి చెప్తారు? ఫస్ట్ వాళ్ళు ఎందుకు చెప్పాలి? ఇప్పుడు మనం ఏమన్నా యుఎస్ లో ఇలా జరగాలి, ఇక్కడ ఇలా జరగాలని మనం చెప్తామా? మనం చెప్పం. అలాంటప్పుడు మనం ప్రపంచ దేశాలు ఎందుకు మన అంతర్గత విషయాల్లో కలగ చేసుకోవాలని మనం కోరుకుంటాం? అండ్ వాళ్ళకి ఏం స్థాయి ఉంది, ఏం అర్హత ఉంది? మీరు మీ దేశాల్లో ఏం పీకి పొడిచారని చెప్పి, సారీ ఫర్ ద లాంగ్వేజ్, ఇక్కడ మీరు మాకు చెప్తారు. కోవిడ్ తర్వాత ఇంకా కోలుకోవడం చేత కాలేదు మీకు. మనం కోలుకున్నాం. ప్రతి ఒక్క ఇయర్ కోవిడ్ తర్వాత మనకి ఏదో ఒక ఛాలెంజ్ వస్తూనే ఉంది. డిస్పైట్ దట్ మన గ్రోత్ ఎప్పుడూ ఉంటూనే ఉంది. ఈ రోజు ఈ వెస్ట్ ఏమీ గ్రోత్ లేదు, వాళ్ళకి స్టాగ్నెంట్ అయిపోయారు. సో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ ఆ వెస్ట్ బ్రిక్స్ సక్సెస్ అవ్వకుండా ఉండాలని చెప్పి సిజేపీని వాడుతుంటే సిజేపీ వాళ్ళు బ్రిక్స్ ని ఆపాలంటున్నారు. ఐ రియల్లీ హోప్ ఈసారి వస్తే కనుక దే షుడ్ బి థ్రాష్డ్ లెఫ్ట్ అండ్ రైట్. ఖచ్చితంగా చెప్తున్నా, లెఫ్ట్ రైట్ కొట్టేయాలి వాళ్ళని, నిజంగానే కొట్టాలి సార్. వాళ్ళు ఏదైతే కంప్లైంట్లు ఇచ్చారో కంప్లైంట్ నిజం చేయాలి సార్. నేను నిజంగా కోరుకుంటున్నా, దే షుడ్ నాట్ బి స్పెండ్ నథింగ్ ఎట్ ద సేక్ ఆఫ్ కంట్రీస్ ఇంట్రెస్ట్. కంట్రీస్ ఇంట్రెస్ట్ ఇస్ paramount. ఫర్ దట్ if CJP has to be taken a beating, beat it. Michael Jackson beat it type. Beat it. This is my opinion. I don't want government to spare CJP. They have to face the music. అందులో నాకు ఎటువంటి డౌట్ లేదు. I stand with Delhi police and undoubtedly. Looking at the aggressiveness of the CJP protest which happened actually, which happened already. Looking at the aggressiveness of the protest by CJP which happened already, వీళ్ళు ఇది చేస్తారు అని నాకు అనిపిస్తుంది. చేయడానికి ఆల్రెడీ సంసిద్ధం అవుతున్నారు అని కూడా నాకు అనిపిస్తుంది. ఆ మాత్రం అనలైజ్ చేయగలను మీరు చేసినట్టు నేను. సో ఇదే స్టూడియోలో కూర్చుంటాం, ఏం జరగబోతుందో. ఆ బ్రిక్స్ సబ్మిట్ అయినా బ్రిక్స్ ఎప్పుడంటే ఇది జరగబోయేది? ఐ థింక్ 10th, 11th, 11th, 12th. ఓకే, 10th and 11th. దిస్ ఇస్ ఆల్రెడీ సెప్టెంబర్. సో టైం ఉంది కాబట్టి ఈ లోపు ఇంకా చాలా విషయాలు జరుగుతాయి. అంటే ఒక్కటండి, జస్ట్ 1 లైన్. జనరల్ గా ఈ యుఎస్ ఎవరైతే ప్లాన్ చేస్తారో వాళ్ళు రెండోసారి మళ్ళీ అదే మాడ్యూల్తో వస్తే దే విల్ ఫెయిల్. ఫార్మర్స్ వాళ్ళు ఎన్నికల ముందర మళ్ళీ రావాలనుకుంటే దే ఫెయిల్డ్. రెస్లర్స్ ప్రొటెస్ట్ రెండోసారి చేయాలనుకుంటే దే ఫెయిల్డ్. సో గివెన్ ద హిస్టరీ, ఐ రియల్లీ హోప్ ఈసారి వాళ్ళు ఫెయిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఓకే, ఓపెన్ గా. ఇది క్రికెట్ అనాలిసిస్ లా ఉందండి. ఒకసారిగా పొలిటికల్ అనాలిసిస్ నుంచి క్రికెట్ అనాలిసిస్. అంటే ఈ పిచ్ లో ఎవరు కూడా చేసింగ్ లో ఓడిపోయారు, ఇందులో టాస్ ఓడిపోతే చరిత్ర చూసుకుంటే కనుక టాస్ ఓడిపోతే ఇక్కడ అసలు గెలిచిన దాఖలాలు అలా చెప్పారు మీరు. బట్
చూద్దాం ఆ చైన్ బ్రేక్ చేస్తారా, లేకపోతే వాళ్ళ బాడీస్ లో ఏమైనా దెబ్బలు తగిలి ఇంకేమైనా బ్రేక్ అవుతాయా, లేకపోతే ఏంటి, దీన్ని ఈసారి ఎంత ఉధృతంగా చేస్తారు. ముఖ్యంగా ఆ బ్రిక్ సబ్మిట్ ఏదైతే జరగబోతుందో విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ September 10th or 9th అని ఏదైతే చెప్పారో, టెంటేటివ్ డేట్స్ ఏదైతే చెప్పారో ఆ టైంని ముఖ్యంగా చాలా క్రూషియల్ టైంని ఎంచుకొని మరి, ఎందుకంటే అలాంటి టైంలో చేస్తేనే అందరికీ తెలుస్తుంది, అందరికీ తెలియాలని ఉద్దేశంతోనే చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఎలాగైతే క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారో ఆ క్లారిటీని గవర్నమెంట్ ఎలా బస్ చేస్తుందో చూద్దాం. ఇక్కడే స్టూడియోలో ఇక్కడే కలుస్తాం మళ్ళీ, తప్పకుండా దాని గురించి కూడా మాట్లాడుకుంటాం. అండ్ సెప్టెంబర్ ఈస్ లైక్ ఇంకా టైం ఉంది, Yes. మధ్యలో ఇంకా చాలా రోజులు ఉన్నాయి. అంతవరకు వెళ్తుందా లేదా, ఈ లోపే ఇష్యూ సాల్వ్ అవుతుందా లేదా అన్ని తెలుసుకుందాం. కామెంట్ సెక్షన్ ఇస్ ఓపెన్, యూ కెన్ లెట్ us know your